ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇతనా రౌడీ షీటర్లా ఉన్నాడే, పోలీసుల ముందే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎంతున్నారా? 20,000 ఇంకోసారి నా కంటికి కనిపించావనుకో చంపి పాత రాస్తాను. పోరా. డబ్బులు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నాడు. ఇతని వల్లే నాకు ఉద్యోగం రాకుండా పోయింది. ఇలాంటి రౌడీని పట్టుకుని మా అమ్మ నాన్నల్ని విడిపించమంటే ఎంత డబ్బు నొక్కేస్తాడు. ఇతన్ని అడగడం కంటే కీర్తి వదినకి చెప్పి వాళ్ళ అన్నయ్యతోనూ వాళ్ళ నాన్నతోనూ చెప్పించడం మంచిది. ఈ డ్రామా అన్నా, ఈ డబ్బులు తీసుకో. వీడి వల్ల నీ చదువు పోయిందన్నావు కదా, వీటితో పాటు నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నాను. వీళ్ళు ఫీజు కట్టి బాగా చదువుకో. నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ సిద్ధు అనే తోడున్నాడు. జాగ్రత్త. వస్తా అన్నా. తీసుకెళ్ళండి. పదమ్మా, తీసుకెళ్ళండి. ఉంటావయ్యా. జాగ్రత్త. ఏమైంది తులసి? అతను రౌడీ షీటర్లా ఉన్నాడమ్మా, మనకి హెల్ప్ చేయలేడు. అయ్యో, ఈ అవకాశం కూడా పోయిందా? దేవుడా, ఇప్పుడు ఎలాగయ్యా? మమ్మల్ని కాపాడేదెవరు? నమస్తే. నమస్తే. నమస్తే సిద్దుబాబు, రండి కూర్చోండి. అది ఆల్రెడీ క్లియరింగ్ వచ్చింది బాబు. ఇద్దరిని పిలిపించి మాట్లాడాం. సెటిల్మెంట్ ఒప్పుకున్నారు. వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను డీల్ చేస్తాను. అలాగే సిద్దుబాబు, నేను చూసుకుంటాను. సరే, ఇక నేను బయలుదేరుతాను. మంచిది బాబు. వాళ్ళ ఇష్యూ ఏంటి? అది చిన్న కిడ్నాప్ కేసు సార్. ఏమైనా ప్రాబ్లమా? లేదు, మా సిఐ గారు చూసుకుంటున్నారు సార్. ఓకే. ఇందాక జరిగిన దానికి ఏమీ అనుకోకండి సిద్ధుబాబు. సరే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి. అలాగే. మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా నేను చూసుకుంటాను. అలాగే. ఖుషి, ఏమైంది? ఏమి తినకుండా ఉన్నావు? నీకు ఇష్టమని పిజ్జా కూడా తెప్పించాను. నాకు వద్దు. పోనీ జ్యూస్ తాగుతావా? వద్దు. మరి చాక్లెట్ తెప్పించినా? అస్సలొద్దు. మరేం కావాలి? తులసి అమ్మ కావాలి. నేను తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏం మందు పెట్టిందో అది. పూటకొక్కసారైనా దాని పేరు పలవరిస్తూనే ఉంటుంది. ఖుషి, సైలెంట్ గా తిను. వద్దత్తయ్యా. వద్దంటే ఎలా? నువ్విలా అన్ని ముందు తెచ్చి పెడితే చిన్నపిల్లలు అతి చేస్తారు కోడలా. మరి ఏం తినట్లేదు కదా అత్తయ్య? తినట్లేదు కాదు, వినట్లేదు. నేను తులసమ్మ మాటే వింటాను.
తనకు ప్రామిస్ చేశాను. ఏం ప్రామిస్ చేసావమ్మా? అమ్మ చెప్పిందే వింటాను, అమ్మ పెట్టిందే తింటాను. మీరు నాకు వద్దు. హా? అమ్మో అమ్మో అమ్మో, చూసావా సుపర్ణిక, మొహం మీదనే ఎలా చెప్పేస్తుందో. ఇలాగే వదిలేస్తే రేపు లాయర్ వచ్చాక కూడా నాకు వీళ్ళెవ్వరూ వద్దు, నాకు తులసమ్మే కావాలి అని అడిగిందనుకో, అతగాడు పిల్లని నేరుగా తీసుకెళ్లి అప్పచెప్పినా ఆశ్చర్యమే లేదు. ఇది పోతే మొత్తం యావదాస్తి కూడా దాంతోనే పోతుంది. నిజమే అత్తయ్య, కానీ ఖుషి మన మాట వినేలా ఉంటే ఇక మన గురించి ఎవ్వరూ మాట్లాడరు. పిల్ల మాట వినాలంటే ఒక పని చెయ్యాలి. ఏంటది? ట్రైనింగ్. ఆ పని నేను చేస్తాను, నాకు వదిలేస్తావా? అలాగే, కానీ ఖుషి నా మాట వినాలి. నేను చూసుకుంటానుగా, నాకు వదిలేయి. వద్దు, తిను బేబీ. ఇదిగోండి కాఫీ. పర్లేదు పర్లేదు, ఇదొక్కటే తిను బేబీ. అది తులసి వచ్చింది. తులసి ఒక్కతే వచ్చిందేంటి? సీనయ్య లక్ష్మి రాలేదేంటమ్మా? రిలీజ్ చేయకుండా ఎలా వస్తారు నాన్నమ్మ? ఏమైందక్క? ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? నువ్వు కాలేజీకి వెళ్ళాక పోలీసులు వచ్చి మీ అమ్మని మీ నాన్నని తులసిని చివరిగా పసిపిల్లని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారే. ఎందుకు? ఎందుకంటే వెడిచాను, ఖుషిని ఇంటికి తీసుకొచ్చిన పాపానికి ఇదంతా జరిగింది. మరి తులసి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? అత్తయ్య మావయ్య అమ్మని నాన్నని లాకప్ లో పెట్టారు. ఆ మాటకొస్తే నిన్ను కూడా లోపలేయాల్సింది. ఏం నోర్రానిది? తులసిని ఎందుకు నా జైల్లో పెట్టడం? రేయ్, నువ్వు పక్కకెళ్ళు. ప్రతిదానికి బేబేమంటూ మా మధ్యలోనే ఉంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.